ఉద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్, పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు, నిత్యావసర అత్యవసర సేవల రంగంలోని పనిచేసే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు అయితే తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఏప్రిల్ 3న చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పోలీసు, విద్యుత్తు, రవాణా, పోస్టల్ తదితర శాఖల ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని కూడా తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్లో సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే అన్ని కార్యక్రమాలు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి మీనా తెలియజేశారు. సో ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 33 శాఖలకు సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వారైతే ఉపయోగించుకోమని అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఈయనైతే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.